అందరికీ వందనాలు, పెద్దయ్య గారికి వందనాలు. అయితే పోయిన ఆదివారం నేను ప్రార్థనకు రాలేదు. ఈ పొన్ను నొప్పి వల్ల రాలేకపోయాను. పొన్ను పీకించుకున్నాను సోమవారం. అయితే మా రెండో కోళ్ళు అమ్మాయి పుట్టిలు మైలవారం పోయిన ఆదివారం అక్కడే ఉన్నారు. సోమవారం ఇంటికి వచ్చారు. మంగళవారం రోజు జ్వరం రెండో అబ్బాయికి వెంకటేష్ పేరు. అయితే జ్వరం అయితే హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు. వర్షానికి దడిసి వచ్చారు. అటు నుంచి రావటం వర్షంలో వచ్చారు. సాయంత్రం పూట ఈ అమ్మాయికి కొంచెం గ్యాస్ పట్టేసి గుండెల్లో నొప్పిలాగా వస్తుంది అత్తయ్య అని వచ్చింది. అయితే హాస్పిటల్కి వెళ్ళండి అమ్మ అన్న. హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదంట. ఆ నైట్ అంతా కూడా నాకు చెప్పలేదు. అక్కడికి నైట్ 10 ఫోన్ చేసి అడిగా, తగ్గిందారా అంటే తగ్గలేదమ్మా, నాకు జ్వరంగా ఉంది, అమ్మాయికి ఏం గుండెలో నొప్పిగా ఉందమ్మా అన్నాడు. సరే మరి అట్టా అని చెప్పి నేను ఆలోచించుకుంటా పడుకున్నాను. అయితే పొద్దున్నే ఈ అమ్మాయి వచ్చింది. ఏందమ్మా తగ్గిందా అంటే, తగ్గింది అత్తయ్య, రాత్రి గంట సేపు కన్నీటి ప్రార్థన చేసుకున్నాను, నాకు గుండెల్లో నొప్పి తగ్గిపోయింది, అబ్బాయికి జ్వరం కూడా తగ్గిపోయింది, ఈ సాక్ష్యం దేవుడికి సాక్ష్యం చెప్పుకుంటాను అత్తయ్య అని. నాకు ధైర్యం లేదు, నువ్వు చెప్పు అత్తయ్య అని చెప్తా అన్నా. ఇది ఒక చిన్న సాక్ష్యం. మరి పోయిన ఆదివారం కాక అంతకుముందు ఆదివారం నుంచి మా ఆయనగారికి ఈ లివర్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. అయితే డాక్టర్లు ఆపరేషన్ చేస్తా అంటున్నారు కానీ ఈయన భయపడుతున్నాడు, చేయించుకోవట్లేదు. ఆపరేషన్ లేకుండా ఆయన లివర్ ప్రాబ్లం తగ్గిపోవాలని మన సంఘస్థులు అందరూ ప్రార్థన చేయండి మా ఆయన గురించి. అదొక చిన్న సాక్ష్యం. మరి మా అక్క ఈ చర్చికి రాబట్టి ఇప్పుడు 4 సంవత్సరాలు. మా అక్క ఈ చర్చికి వచ్చేటప్పుడు బ్లీడింగ్ ప్రాబ్లంతో వచ్చింది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆపరేషన్ చేయాలన్నారు. మా అక్కని ఎన్ని హాస్పిటల్కో తిప్పాము మేము, కానీ ఆపరేషన్ చేయాలన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆపరేషన్ లేకుండా ఆ అమ్మాయికి ఆ బ్లీడింగ్ ప్రాబ్లం తగ్గిపోవాలని చెప్పి నేను ఎంతగా ప్రార్థన చేసి ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నా. ఆ బ్లీడింగ్ ప్రాబ్లం తగ్గిపోయింది. ఇప్పుడు కూడా మా అక్క సాక్ష్యం నేను చెప్పేది, నా సాక్ష్యం కాదు. ఇప్పుడు బ్లీడింగ్ ప్రాబ్లం లేదు. మళ్ళీ వాళ్ళ అమ్మాయిని వేరే ఊరు పెళ్లి చేసింది. అమ్మాయికి టైఫాయిడ్ జ్వరం 15 రోజుల నుంచి వర్షాలకు దడిసి, దాని గురించి కూడా ప్రార్థన చేయండి. మరి శ్రీల కోటికలో కూడా మా గురించి ప్రార్థనలో పెట్టండి. మరి ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి కానీ ఈ చిన్న సాక్ష్యం